ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవము, అభిమానము. ప్రపంచ దేశాల ముఖ్యమంత్రులు సైతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నటువంటి సమయం, లోటు బడ్జెట్ ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరుగులు ప్రశ్నిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనే రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక నామినేటెడ్ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయినావు, అది గుర్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి, సూపర్ 6 పథకాల గురించి చంద్రబాబు నాయుడికి సవాల్ ఇచ్చేంత దమ్ము ధైర్యం నీకు లేదు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి, ప్రజలను అడుగుదాం. ఈ రాష్ట్రంలో 15 నెలలు అవుతాను మేము అధికారంలోకి వచ్చి పరిపాలన పరుగులు పెట్టిస్తాం. ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంది. మీరు 5 సంవత్సరాల్లో అభివృద్ధిని గాలి వదిలేసి మీరు విలాసవంతమైనటువంటి హైదరాబాద్ లో ఉండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. రమేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని నువ్వు క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయం అనుభవంతో కూడా ఒక వయసు లేదు. వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. ఓట్లు అడిగేకి వచ్చినా లేదా ప్రజల్లో తిరిగినా కూడా మీరే వెనక్కి తిరగాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అంటే రాష్ట్రంలో ప్రజలను అన్నట్లే రాష్ట్ర ప్రజల్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నా.